టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. సరికొత్త బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మన కాన్వెంట్ జంక్షన్ అంటారు కదా, కాన్వెంట్ జంక్షన్ అక్కడ ఎన్నిమాంబ టెంపుల్ దగ్గర మొక్కు ఉందనమాట. దానికోసం వచ్చాం. సో ఇక్కడ చిన్న చిన్న టెంట్స్లా రెంట్కి ఇస్తారు, 1200 రూపీస్ ఈ టెంట్. సో మీ టెంట్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ సామాన్లు తెచ్చి ఇక్కడ పెట్టించుకున్నాం. సో టెంపుల్ ముందున ఉంటుంది. ఇక్కడ మనం అన్ని సామాన్లు తీసుకొచ్చి సండే అనమాట. సండే ఇక్కడ ఎన్నిమాంబ టెంపుల్లో చాలా అందరూ వచ్చి ఇక్కడ అన్ని వండుకొని తిని వెళ్తారనమాట ఇక్కడ మొక్కుంటే. సో ఆల్రెడీ మనం ఇక్కడ రీచ్ అయిపోయాం. ఇక్కడ సామాన్లు అన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఈరోజు వంట భోజనం అన్నీ ఇక్కడ అనమాట. అందరూ వస్తున్నారు మెల్లగా, చూస్తున్నారు కదా మీరు. సో అక్కడ కనబడుతుంది కదా, అది టెంపుల్. సో మనం అక్కడ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో మొక్కుకున్న వాళ్ళందరికీ ఇక్కడ టెంట్స్ రెంట్కి తీసుకుంటారు. సో ఆ చివరి నుంచి చివరి వరకు ఇలాగే టెంట్స్ ఉంటాయి అన్నమాట. మన కార్ ఇక్కడ పార్క్ చేసాం. కొంచెంసేపు అయితే బ్యాగ్ పార్క్ చేసాం. టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకి కానీ ఎవరైనా మొక్కుకున్నారంటే కంపల్సరీగా ఇక్కడ నమ్మకం. సో చాలా మంది వస్తారు ఇక్కడికి. వెనకాల తీసుకెళ్తున్నారు, వాళ్ళు మొక్కుకున్నారు అన్నమాట. సో చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎన్నిమాంబ రోడ్డు మీద ఉంటుంది, జంక్షన్లోని, కాన్వెంట్ జంక్షన్లో. కావాల్సిన సామాన్లన్నీ మనమే ఇంటి నుంచి తెచ్చుకుంటే ఇక టేబుల్స్ ఏం కావాలి అవి, స్టవ్, గ్యాస్ సిలిండర్ అన్నీ తెచ్చుకున్నాం. వాడు వాటర్ కూడా ఇస్తాడు. దేవుడి దర్శనం చేసుకుని మొక్కుకోవడానికి అందరూ వెళ్ళారు, నన్ను కాపలా పెట్టి. సో ఈ స్టాల్కి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ అనమాట. వాళ్ళు వచ్చాక అప్పుడు మనం గుడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు సండే అనమాట. నార్మల్ ఏం పెద్ద పండగలు ఏం లేవు, అయినా ఇంత రష్గా ఉంది. అదే దసరా టైంలో కానీ బాగా మొక్కులిన టైంలో వస్తే మాత్రం అసలు మీకు అసలు ఖాళీగా ఉండదు ఇక్కడ. ఇవన్నీ స్టాల్స్ అవి కొంచెం పెద్ద స్టాల్స్, మాది కొంచెం చిన్న స్టాల్. ఆ చివరి వరకు అవే. ఇంకేమైనా తెచ్చుకున్నామంటే ఇక్కడ అన్నీ కోసిస్తారనమాట. మనం మొక్కుకొని తెచ్చి ఇచ్చేస్తే కోళ్ళైనా మేకలైనా మొత్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకి బాగుంటుంది. మొత్తం షాపులు ఇక్కడ పక్కన టెంట్లు, షాపులు, టెంపుల్ వరకు. లగమంటే రగట్లేదు, ఇది నేను తెలిసిపోయినట్టుంది. ఈ టెంపుల్ పెద్ద చెట్టు ఒకటి ఉంది, మరి అదే చెట్టు కానీ మొత్తం జనాలు సండే కదా ఫుల్గా ఉంటుంది. మామూలు డేలు అయితే చాలా ఖాళీగా ఉంటుంది. బ్యాక్ సైడే మొక్కుకుంటారనమాట. అక్కడ గొర్రెని కానీ కోల్డ్ కానీ అక్కడ తీసుకెళ్ళి మొక్కుకొని బండి తీసుకొస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. 12 తర్వాత క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ఈ టైంలో రండి. మధ్యాహ్నం వస్తే మాత్రం చాలాసేపు క్లోజ్గా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఆదివారం, మంగళవారం, లక్షవారం చాలా రష్గా ఉంటుంది. మిగిలిన రోజు అయితే ఖాళీగా ఉంటుంది. మీకు టెంపుల్ దేవుని చూడాలంటే అప్పుడు రావాలి. ఈ జాతర పండుగ అందరినీ చూడాలైతే మాత్రం ఈ 3 డేస్లో వస్తే మాత్రం రష్గా ఉంటుంది. ఇంతకు ముందు అయితే చాలా చిన్న గుడి ఉండేది. ఈ మధ్యన ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రెనోవేట్ చేశారు. చాలా పెద్ద గుడి చేశారు. దేవస్థానం ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉందన్నమాట. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. సో చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. టెంపుల్ పక్కనే ఇదంతా క్యూ లైన్. ఇలా లోనికి వెళ్తే అమ్మవారు ఉంటారు. నా పిల్లలు ఉంటే ఇక్కడ ఫీడింగ్ రూమ్ కూడా పెట్టారు. పసుపు, కుంకుమ, బొత్తులు, ముడుపులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి అన్నీ. తర్వాత ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది గుడి పక్కనే, కుడి వైపున. పక్కనే కొబ్బరికాయలు కొట్టే కౌంటర్ ఉంటుంది. ఈ చెట్టు కింద మొత్తం అందరూ దీపాలు, అరటిపళ్ళు, ఊదెత్తులు అన్నీ ఇక్కడే పెడతారు. ఎందుకంటే మన గుడిలో పెట్టడానికి ఛాన్స్ ఉండదు అమ్మవారి దగ్గర. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇక్కడే పూజలు చేస్తారు. ఇక్కడ సంతాన లక్ష్మి అని కూడా అంటారు ఇది అమ్మవారిని. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ముడుపులు కడతారు. మెయిన్ ఇక్కడ పిల్లలు లేని వారు వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయంటారు.
ఈ చెట్టు పక్కన అమ్మవారి బొమ్మ ఉండి ఇక్కడ కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొట్టాలన్నమాట. సో మా అక్కలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినాయనతో మాట్లాడితే చిన్న గమ్మత్తైన విషయం జరిగింది. ఆయనకి ఇక్కడ 10,000 జీతం ఇచ్చేవారట. ఆయనకి సింహాచలం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారట, 18,000 జీతం పెరిగిందట. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి చెప్తుంటారు ఇక్కడే ఉండిపోయారు. పిల్లలు ఉద్యోగం లేని వాళ్ళు చాలా మంది వస్తారు, ఇక్కడ మొక్కుకుంటారు. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా టెంపుల్ బ్యాక్ సైడ్, ఇక్కడే కోళ్ళని మేకల్ని అన్నీ మొక్కుకుంటారు అమ్మవారికి. సో ఇక్కడే వండుకొని ఇక్కడే తిని వెళ్తారు అనమాట అందరు భక్తులు అందరూ. మనం 1-2 days ముందు వచ్చి మనకి ఇక్కడ టెంట్స్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఇస్తారు, సప్లై సామాన్లు అయింది. సో మనకి వంట సామాన్లు కావాలన్నా, టెంట్ కావాలన్నా, వాటర్, ఒక ఫుల్ డ్రమ్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం 8 o'clock మార్నింగ్ వచ్చి మనం ఇక్కడ ఆక్యుపెన్సీ చేసుకొని మనం ఏం మొక్కున్నవి దేవుడికి చూపించి మనం ఇక్కడ వస్తే మనకి మొత్తం అంతా చేసేస్తారు అనమాట. సో మనం ఇక్కడ వంట వండుకొని తినేసి మనం దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే ఇక్కడ ప్రొసీజర్ ఇది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కదా, ఎక్కువ నాటుకోళ్ళని మేకల్ని ఎక్కువ మొక్కుకుంటారు. సో మా ఇంట్లో మొక్క కదా, అక్కల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలిచాను అనమాట. దగ్గర ఒక 25 మంది అయ్యారు. ఇంకెక్కువ మంది రావాల్సింది, చాలా మంది రావడం అవ్వలేనట్టుంది. సో ఇక్కడ అన్ని టెంట్ అవి తీసుకొని కూర అన్నీ వండుకొని అందరం కలిసి సరదాగా తినేసి ఫుల్ ఎంజాయ్ చేసి బయలుదేరాం అనమాట. ఇంటి దగ్గర నుంచే సామాన్లు అవి తెచ్చుకున్నాం. సో దానివల్ల మనకి కొంచెం ఖర్చు తగ్గింది. సో ఇదే టెంట్ అనమాట. ఇక్కడ అందరూ కూర్చొని అందరితో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక్కడే తినేసి దేవుడికి కృతజ్ఞత తెలిపి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇది మా ఎన్నిమమ్మ టెంపుల్. రైల్వే స్టేషన్ దిగి ఎవరిని అడిగినా ఇక్కడ మీకు తీసుకొస్తారు. చాలా పక్కన రైల్వే స్టేషన్ వైజాగ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే మాత్రం ఇక్కడ అస్సలు మిస్ కాకుండా ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ GRV. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.